వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో ఈ రోజు 76వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా అద్దంకి టౌన్ మొత్తం ఆటో ర్యాలీ ఫర్ కాన్స్టిట్యూషన్ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఐక్యవేదిక కార్యవర్గ సభ్యులు. కాకినాడ జిల్లాకు గర్వకారణమైన ప్రపంచ మేధావి నవభారత్ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేశ మహాసంస్థ అయిన రాజ్యాంగాన్ని అందించిన రోజును జగ్గంపేట నియోజకవర్గంలోని అన్నపూర్ణ పౌల్ట్రీ కాలనీ వాసులు ఘనంగా నిర్వహించారు. ఆయన ప్రతిమను పూలమాలలు వేసి పాలాభిషేకం చేస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ పులి ప్రసాద్, ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీస్ సంఘం ఏపీ జాయింట్ సెక్రటరీ దిరిసాల పండు, దళిత ప్రజా వేదిక రాష్ట్ర కార్యదర్శి విప్పర్తి చందు, ఎంఆర్పీఎస్ జిల్లా ఉప అధ్యక్షులు కొమ్ముకూరి శ్రీను, వడ్లపాటి జయబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. మరి ఈరోజు జగ్గంపేట అందరికీ జై భీములు. ఈరోజు భారత రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015వ సంవత్సరంలో నవంబర్ 19వ తారీఖున భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా నవంబర్ 26వ తారీఖుని భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి ఆయన కేంద్రంలో ఆమోదించడం జరిగింది. ఈరోజు భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవంగా కూడా ప్రకటించి ప్రతి చోటను కూడా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరుపుతూ ఉన్నారు. ఈ రోజున భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో భారత రాజ్యాంగం లిఖితపూర్వకంగా రాసివ్వడం జరిగింది. లిఖిత రాజ్యాంగం ఎక్కడైనా అతిపెద్ద రాజ్యాంగం ఏదైనా ఉందంటే అది ఒక భారతదేశమే. అటువంటి భారతదేశంలో 25 భాగాలుగా 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్గా విడదీసి భారత రాజ్యాంగాన్ని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి అంశాలతోటి రాజ్యాంగం ప్రతి ఒక్కరు అమల్లోకి తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో, రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరు అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు భారత రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి అనుభవించాలి. ఆయన నిజమైనటువంటి ఆశయాలు ముందుకు రావాలంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన కూడా ఉంది. అదేవిధంగా ఈ రోజున న్యాయశాఖ దినోత్సవంగా కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజునే ఆయన రాజ్యాంగాన్ని అందించినటువంటి రోజు కాబట్టి భారత రాజ్యాంగం మనకి 1950 జనవరి నుండి మనకు అమల్లోకి వచ్చింది. దాన్ని అప్పటి నుంచి కూడా దేశ ప్రజలు రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు నవంబర్ 26ని భారత రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అందరికీ జై భీమ్. భారతదేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు. ఏమిటనగా 1950 11 నెల నవంబర్ 26 తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మన పిఎం గారు దాన్ని ఆమోదం చేయడం జరిగింది. ఇది ఆమోదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి రాజ్యాంగం ద్వారా వచ్చే నిధులన్నీ కూడా ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకోవాలని, ప్రతి ఒక్కరు ఆ నిధులు స్వీకరించాలని కోరుకుంటూ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు పెట్టిన భిక్ష అని చెప్పి నేను తెలియజేస్తూ రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ జై భీమ్. మరి ఈరోజు జగ్గంపేట అందరికీ జై భీములు. ఈరోజు భారత రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.
మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015 సంవత్సరంలో నవంబర్ 19వ తారీఖున భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా నవంబర్ 20 అన్నమయ్య జిల్లా రాజంపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద లేబర్ కోడ్ రద్దుకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో నిరసన జరిగింది. సిఐటియు జిల్లా ఉప అధ్యక్షుడు చిట్వేల్ రవికుమార్ మాట్లాడుతూ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తొలుత ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కేవలం 4 చట్టాలను మాత్రమే అమలు చేస్తున్నందుకు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజంపేటలో కార్మికులు కలిసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పివి రమణ, అంగన్వాడీ జిల్లా ఉప అధ్యక్షులు ఈశ్వరమ్మ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ లక్ష్మీదేవి, ప్రసాద్ పాల్గొన్నారు. చేశారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుండి వివిధ చట్టాలను అన్ని కుదించి దానికి ప్రయత్నం చేస్తామంటే మేము వివిధ పోరాటాలు చేసి దేశవ్యాప్త సమ్మెలు చేసి దాన్ని ఆపినాం. కానీ ఈరోజు అధికారం చేపట్టాక నిర్లక్ష్యంగా కార్మికులకు చట్టాలు కూడా మొత్తం 29 రద్దు చేసి కేవలం 4 చట్టాలు తీసుకొచ్చింది. దాంట్లో ఏంటంటే కార్మికులు ఎక్కడ కూడా నిరసన చేయకూడదు, యజమానం ఏది నిర్ణయించే జీతం అదే అమలు చేసుకోవాలా, మనం పోరాడే హక్కు లేవని చెప్పి ఈ మాట సమస్య చేస్తారు. ఈరోజు ఒక సామాన్య వాడు బతకాలంటే కనీస వేతనం 20,000 కావాలా, కానీ వాళ్ళు ఇచ్చేదంతా 10,000, 11,000, 12,000 అంటే శ్రామికులు దెబ్బలు చెప్తున్నారు. వీటిని మేము వ్యతిరేకిస్తామంటే ఈరోజు మా పైన కేసులు కట్టడం కానీ లేదంటే చట్టాన్ని ఉల్లంఘించాలని చెప్పి కేసు పెట్టడం వీటన్నిటికీ వ్యతిరేకిస్తాం. మేము ఈ చట్టం రద్దు చేయమంటడం, మా ఏదైతే పాత చట్టాలు ఉన్నాయో అవి అమలు చేయని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం వైఖరి, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం 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 వైఖరి. గతంలో 25 చట్టాలు కార్మికులందరూ కూడా జీతాలు, నిరసనలు, వాళ్ళకు హక్కుల కోసం పోరాడటానికి గతంలో 50 సంవత్సరాల నుంచి ఈ చట్టాలు అమలుతున్నాయి. అదేంటంటే కార్మికులు ఒక జీవో పాస్ చేశారు. 1950 నుంచి కూడా ఎన్నింటి కూడా ఒక చట్టం అమలు చేశారు. కానీ ఈరోజు కేంద్ర బాపట్ల వాసి అయిన జయభారత్ రెడ్డి ఆధ్వర్యంలో బాపట్లలో పెద్దరికం మన ఊరు అనే సినిమా ప్రారంభమైంది. ఈ సందర్భంగా బాపట్ల పట్టణంలోని క్షీరా వాహన్ నారాయణ స్వామి దేవస్థానంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. జయభారత్ రెడ్డి మాట్లాడుతూ బాపట్లలో పుట్టి పెరిగిన నాకు ఈ పట్టణం పట్ల ఉన్న అనుబంధం వల్ల మన ఊరి మట్టి వాసనతో కూడిన కథతో సినిమా తీయాలని భావించాను అన్నారు. బాపట్ల బావదేవుని ఆశీస్సులతో ఈ చిత్రాన్ని ప్రారంభించాం. ప్రజల ప్రోత్సాహం కూడా లభిస్తే ఈ సినిమా విజయం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆకుల సురేష్ రెడ్డి, హీరో సాయి సిద్ధార్థ, హీరోయిన్ వి శ్రీనాయుడు, నిర్మాత జయభారత్ రెడ్డి, సినీ సహ నిర్మాత ఎల్లావుల సురేష్ యాదవ్, సీనియర్ నటుడు అక్కల రామిరెడ్డి, కెమెరామెన్ బాబు, కొల్లాబత్తుల కళ్యాణ్ హర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందు బావదేవుడికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఈ సినిమా నేను చాలా సినిమాలు ఒక 15 సంవత్సరాలుగా సినిమా ఫీల్డ్లో పనిచేస్తున్నాను. ఎప్పటి నుంచో సినిమా తీయాలని కోరికతో ఉంది. దానికి డైరెక్టర్ సురేష్ రెడ్డి గారు నాకు తీద్దామని చెప్పిన తర్వాత ఆయన పెట్టిన ఒకే ఒక కండిషన్ ఏంటంటే సినిమా మొత్తం బాపట్లలో తీయాలి, బాపట్ల ప్రాంతంలో ఈ సినిమా జరుపుకోవాలి, దాంతోపాటు బాపట్ల ప్రాంత నటులను కూడా దీంట్లో నటింప చేయాలి అని ఫస్ట్ అడిగాను. దానికి ఆయన ఒప్పుకుని చెప్పినందుకు ఆయన థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు బాపట్లలో సినిమా చేయాలి అనేది ఒక్కటే ఆలోచన. ఈ తర్వాత బావదేవుడు మీద పెట్టిన అంటే ఇక్కడ చేసి ఇక్కడి నుంచి ఆయన ఎంతోమంది కళాకారుల్ని, నటుల్ని, దర్శకులు, నిర్మాతలను ఇచ్చారు. వాళ్ళ కోవలో కూడా నన్ను నిలబెడతానని దేవుడిని నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా తెలియపరిచేదంటే ఇక్కడ చేస్తూ ఇక్కడ నటులను ప్రోత్సహించాలనేది నా ప్రధాన ఉద్దేశం. ఇక్కడున్న ప్రతి నటన ఆసక్తి ఉన్నవారు, అనుభవం ఉన్నవారు అందరూ మమ్మల్ని సంప్రదించాలని, మా సినిమాలో మాతో పాటు పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జిల్లాల పునర్విభజనలో ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని కోరుతూ నూజివీడు బార్ అసోసియేషన్ న్యాయవాదులు 3 రోజుల పాటు విధులు బహిష్కరణ చేసి నూజివీడు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు నూజివీడు నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో జరిగిన బహిరంగ సమావేశంలో తాము అధికారంలోకి వస్తే నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతారని నూజివీడు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నూజివీడు
ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నూజివీడు బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. కోర్టు భవనాల నుండి న్యాయవాదులు బయటకు వచ్చి పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్థానిక చిన్నగాంధీ బొమ్మ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ద్వారా అంగీకరించబడింది. ఈ రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. రాజ్యాంగ దినోత్సవం ద్వారా ప్రజలకు రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు, బాధ్యతలు, కర్తవ్యాలపై అవగాహన కల్పించడం లక్ష్యమన్నారు. అదనపు ఎస్పీ కె శంకర్ పోలీసు సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ, అదనపు ఎస్పీలతో పాటు ఆర్ఐలు వెంకటేష్, ఆరిఫ్ పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని రామచంద్రాపురం మెయిన్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులు, ప్రముఖులు పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు తెలిపారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా షెడ్యూల్డ్ కులాల సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండేపూడి భరత్ కుమార్ రాజ్యాంగ పీఠికను అందజేయంగా అనంతరం బౌద్ధిస్టు క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. కత్తుల రాజు, గోపాలరావు తదితరులు రాజ్యాంగ ప్రాముఖ్యతపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బంగారాజు, ప్రజాసేన అధ్యక్షులు కాటి ముత్యం, దొమ్మలపాటి సత్యనారాయణ, పిల్లి మురళి, చల్లపూడి పట్టాభి, సూరిబాబు, జాన్ రత్నం, నేలపాటి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. రాజు గారు మనకి ఇచ్చేసినటువంటి మన ప్రముఖ న్యాయవాది, మన పల్లెల మాజీ ఎంపీడీసీ, మన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజున ఈ యొక్క రాజ్యాంగాన్ని ఆమోదించుకుంటున్నాం. ఇవాళ మనం భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఇవాళ ఈ రాజ్యాంగం అనేటువంటిది మనం ఉండబట్టే ఇవాళ స్వేచ్ఛ సంవత్సరాలతో బతుకున్నాం మనం. కానీ ఇవాళ దేశంలోనూ వస్తున్న మార్పులు గమనించినట్లయితే చాలా రకంగా రాజ్యాంగానికి వ్యతిరేకతలు మార్పులు జరుగుతున్నాయి. అలాంటి వాటిని
కర్నూలు జిల్లా ఆదోని నెహ్రూ మెమోరియల్ పురపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. పాఠశాలలో మాక్ అసెంబ్లీ నిర్వహించగా విద్యార్థులు సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి, ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తూ అసెంబ్లీ విధానాన్ని ఆచరణలో చూపించారు. ఈ కార్యక్రమాన్ని హెచ్ఎం ఫయాజుద్దీన్, సోషల్ టీచర్లు నాగరాజు, సునీల్ రాజ్ కుమార్, రాజేశ్వరి మేడం, నాగేశ్వర్ నాయుడు, ముర్తుజా లక్ష్మణ తదితరులు ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజా సతీష్, రమేష్ నాయుడు, జగన్ మోహన్, మల్లికార్జున, వెంకటేశ్వర్లు, ప్రతాప్ రెడ్డి, రాములు, సుశీలమ్మ, విజయభారతి, పద్మావతమ్మ, నగేష్ తదితరులు పాల్గొన్నారు. మరియు టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయాలి అధ్యక్ష. అమ్మఒడి పథకం ద్వారా అమ్మకు ఒక బిడ్డకు మాత్రమే ఇస్తున్నారు డబ్బులు. కానీ ఈ సంవత్సరం మా ప్రభుత్వం తెచ్చిన తల్లికి వందనం అనే పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే అధికారులతో నిర్ణయించిన తర్వాత పాండ్యం గురించి చెప్తాను అధ్యక్ష. చాలు ఈ అద్భుతమైన ఘట్టం అనర్వించనేమో ఒక ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో నర్సంపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాటూరి చక్రధరరావు ఆధ్వర్యంలో విద్యార్థినీలకు రాజ్యాంగం యొక్క విశిష్టత గూర్చి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డివైవిఓ డాక్టర్ పి సుధాకర్, ఎంఈఓ కిరణ్, ప్రముఖ న్యాయవాది చీకటి గగన్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనేది ఆ పొందుపరిచి మనలో కొంత నేర్పారు కాబట్టి ఇది ఎప్పటికీ కూడా మనం అందరం భారతీయులు అనేటటువంటి కాన్సెప్ట్తో ముందుకెళ్తుంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదువుకొని అంబేద్కర్ గారి విషయంలో కానీ రాజ్యాంగం విషయంలో కానీ ముఖ్యంగా చదువు ద్వారానే మన జీవితాల్లో వెలుగు వస్తుంది. కాబట్టి బాగా చదువుకోమని కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి నా ధన్యవాదాలు. చాలా మంది ఆ సైన్యం ఏదో కానీ భారతదేశంలో అలాంటిది జరగదు. కారణం ఏంటంటే ఆ రాజ్యాంగం అట్లా ఉంది, అందరికీ హక్కులు ఉంది. భారతదేశంలో భౌగోళికం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి జాతులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మతాలు కానీ ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఏకతాటి మీద భిన్నత్వం, ఏకత్వం, ఈక్వాలిటీ అనేది ఆ పొందుపరిచి మనలో కొంత నేర్పారు కాబట్టి ఇది ఎప్పటికీ కూడా మనం అందరం భారతీయులు అనేటటువంటి కాన్సెప్ట్తో ముందుకెళ్తుంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదువుకొని అంబేద్కర్ గారి విషయంలో కానీ రాజ్యాంగం విషయంలో కానీ ముఖ్యంగా చదువు ద్వారానే మన జీవితాల్లో వెలుగు వస్తుంది. కాబట్టి బాగా చదువుకోమని కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి నా ధన్యవాదాలు. చాలా మంది వడపర్తి జిల్లా కొత్తకోటలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా అయ్యప్ప స్వాములు మరియు మహిళా భక్తులు కలశాలతో, పూర్ణ కుంభాలతో భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా స్వామివారి దేవస్థానానికి చేరుకుని పడిపూజ నిర్వహించారు. భక్తుల నినాదాలతో భక్తి సాంస్కృతిక వాతావరణంలో ప్రాంతం మొత్తం ఉత్సాహంగా మారింది. Swami
400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఫతేనగర్ శివాలయంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా మాన్యశ్రీ అరుణ్ గురుస్వామి ఆశీస్సులతో నిత్య అన్న ప్రసాదన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈసారి 17 రోజులుగా కొనసాగుతున్న ఈ సేవను డిసెంబర్ 28 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం అయ్యప్ప స్వాములు గురుస్వాములు A1 టీవీ తెలుగు ఛానల్ 2 రాష్ట్రాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్వామి అన్నదాన ప్రభువే స్వామి స్వామి శరణం స్వామి శరణం. ఈరోజు అన్నప్రసాదం దాత టీమ్ 8 ఫతేనగర్ వారికి వారి కుటుంబానికి ఎల్లవేళ అయ్యప్ప యొక్క ఆశీస్సులు దీవెనలు ఉండాలని కోరుకుంటూ స్వామి అన్నదాన ప్రభువే బంతి భోజనం స్వామికి ఓం శ్రీ. అల్లూరు జిల్లాలోని రంపచోడవరంలో కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు సతకబుల్లి బాబు ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు కోఆర్డినేటర్లు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి అబ్జర్వర్ డిపోసిన్ పట్నాయక్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు బలమైన నాయకులు రాహుల్ గాంధీ ఒక్కడేనని అభిప్రాయపడ్డారు. రానున్న సంస్థాగత ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తిరిగి వస్తుందని, రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసంతో పార్టీ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కోఆర్డినేటర్ పల్లాల రామలక్ష్మి, పిసిసి దంగేటి సత్యబాబు, జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. वो जितने काम किए हैं उनको आज याद करने का दिन है. कॉन्स्टिट्यूशन वाज ड्राफ्टेड बाय हिम और हम लोग जो यहाँ हैं वो उनका जो कॉन्स्टिट्यूशन है, नेहरू जी उनको अपॉइंटमेंट किए थे ड्राफ्टिंग कमेटी का चेयरमैन, और वो कॉन्स्टिट्यूशन को ड्राफ्ट करके इतना बड़ा काम किए हैं कि हम लोग आज भी इधर बैठे हैं. उनको उसमें भी द स्ट्रेंथ ऑफ द कॉन्स्टिट्यूशन लाइज. कॉन्स्टिट्यूशन का जो शक्ति है वो उसमें भी है. प्रेस का जो शक्ति है वो कॉन्स्टिट्यूशन से आता है. भारतवर्ष का और नागरिक का शक्ति कॉन्स्टिट्यूशन से आता है. दूसरा बात यह है, मैं डॉक्टर देवाशीष पटनायक, मैं यहाँ आया हूँ एआईसीसी का ऑब्जर्वर बन के. मेरे साथ भी और 3 ऑब्जर्वर हैं. ये भी हमारा ऑब्जर्वर है यहाँ का. हमारा डिस्ट्रिक्ट का प्रेसिडेंट है, मैडम है, सारे जो लोग सीनियर लोग हैं. हम इधर ये आए हुए हैं कि हमारा एआईसीसी का अधिवेशन जो हुआ था अहमदाबाद में, उसके तहत हम लोग इंडिया में हर जगह में डीसीसी प्रेसिडेंट बना रहे हैं. और आज इसी कॉन्स्टिट्यूंसी को हम आए हैं डीसीसी प्रेसिडेंट का जो है उनके लिए बात करने के लिए. तो डीसीसी प्रेसिडेंट पहले क्या होता था कि जो पीसीसी का प्रेसिडेंट बनते थे वो डीसीसी का प्रेसिडेंट बना देते हैं. బాపట్ల జిల్లా జాతీయ ఐక్యత సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని విద్యార్థులు ప్రజల్లోనూ పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. విద్యార్థులు సభికులతో భారత రాజ్యాంగ పీఠికను కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అభివృద్ధి చెందుతున్న దేశం నడపడానికి రాజ్యాంగం ఎంతో కీలకమని కలెక్టర్ చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారులతోనే ప్రజలు సుభిక్షంగా ఉండేలా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయని వివరించారు. ప్రజల సంతోషం, స్వేచ్ఛగా జీవించడానికి ప్రాథమిక హక్కులను రాజ్యాంగం కల్పించిందన్నారు.
ఇతర దేశాలతో పోలిస్తే అతిపెద్ద రాజ్యాంగం కలిగి ఉన్న భిన్నమైనది మన భారతదేశం అని వివరించారు. అనంతరం మాక్ పార్లమెంట్కు ఎంపికైన 10 మంది విద్యార్థులను పతకాలు, అవార్డులతో కలెక్టర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ ఉపాధ్యాయులు సాదిక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో మాక్ పార్లమెంటుకు ఎంపికైన అమరావతికి వెళ్లిన వారిలో పి సహస్ర, ఎన్ వెంకట సూర్య, మణికంఠ, కె ధనుష్, పి మోనిష్, జోయల్, జె భాగ్యశ్రీ, ఏ రాజశేఖర్, కె జేఫన్యా ఉన్నారు. Similarly, technological progress, industrialization, innovation in sectors like IT, biotechnology, and renewable energy will make Andhra Pradesh a hub of opportunities. Infrastructure development such as better roads, ports, airports, and smart cities is another step toward a Viksit Andhra Pradesh. These developments not only boost trade and tourism, but also improve the quality of life for people. Good governance, transparency, and public participation are equally important. When citizens actively take part in the process of development, it creates a sense of responsibility and unity. Action and sustainable growth ensures that development benefits both human and nature. So, making India strong and prosperous starts building with a Viksit Andhra Pradesh. When Andhra Pradesh progresses in every field like education, economy, భవిష్యత్ కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో జిల్లా బాపట్ల జిల్లా భారత ప్రజాస్వామ్య చరిత్రలో నవంబర్ 26 భారత రాజ్యాంగ సభ స్వీకరించిన రాజ్యాంగం స్వతంత్ర భారత భవిష్యత్తు నిర్మాణానికి దిశానిర్దేశం చేసింది. ఈ రోజును రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా జరుపుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని భీమ్ ఆర్మీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు కొచ్చర్ల వినయరాజు అన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. హక్కులను ఉపయోగించుకోవడంతో పాటు కర్తవ్యాలను నిర్వర్తించాలి. రాజ్యాంగం కేవలం చదవదగిన పుస్తకం కాదు, జీవన విధానం అన్నారు. ప్రజాస్వామ్య పునాదిని కాపాడుతూ దేశ అభివృద్ధికి మనమందరం కట్టుబడి పనిచేయాలని అన్నారు. 2 సంవత్సరాల 11 నెలల 8 రోజులు ఎంతో శ్రమించి ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, ఆయన పిల్లలు లెక్క చేయకుండా, ఆయన భార్యను లెక్క చేయకుండా అతని యొక్క జీవితాన్ని ప్రదంగా పెట్టి మనకి ఈ రోజున భారత రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రోజు వీరందరూ ఎమ్మెల్యే, ఎంపీ, ఐఏఎస్, ఐపీఎస్ అవుతారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మాత్రమని ఈ రోజున మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే గతంలో మనుగడ శాస్త్రం ఉంటుంది, అది ఉంటే ఏ మంగళవారం జై భీమ్, జై సంవిధాన్, జై భారత్. ఈరోజు భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవ సభ 76వ దినోత్సవ సభను ఏఎన్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చారవాక దంతిరత్న ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వచ్చిన అందరికీ జై భీమ్, జై సంవిధాన్, జై భారత్. ఈ రోజు మీరందరూ ఇక్కడ ఉన్నారంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన 2 సంవత్సరాల 11 నెలల 8 రోజులు ఎంతో శ్రమించి ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, ఆయన పిల్లలు లెక్క చేయకుండా, ఆయన భార్యను లెక్క చేయకుండా అతని యొక్క జీవితాన్ని ప్రదంగా పెట్టి మనకి ఈ రోజున భారత రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రోజు వీరందరూ ఎమ్మెల్యే, ఎంపీ, ఐఏఎస్, ఐపీఎస్ అవుతారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మాత్రమని ఈ రోజున మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే గతంలో మనుగడ శాస్త్రం ఉంటుంది, అది ఉంటే ఏ మంగళవారం. కర్నూలు జిల్లా ఆదోని మండలం కొత్తూరు గ్రామంలో అంగరంగ వైభవంగా గుంటిరంగ స్వామి రథోత్సవం కార్యక్రమం జరిగింది. కొత్తూరు డీలర్ భగవంతుడు బాలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఒక్క పూజ 41 రోజులు జరుగుతుంది. చివరి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధతో ప్రజలు ఇక్కడే ఉండి స్వామివారికి దర్శనం చేసుకుంటారు. ఈ గ్రామ ప్రజలు నమ్మకం ఏంటి అంటే ప్రతిరోజు 4 ఇళ్లు చొప్పున రాత్రి భజన చేసి పూజ కట్టిస్తుంటారు. కొత్తూరు గ్రామ ప్రజలకు నమ్మకం ప్రతి ఏటా పంటలు రావాలని ఈ విధంగా చేస్తే ఉంటారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు గ్రామస్తులు, పెద్దలు, పిల్లలు పాల్గొన్నారు. ఈ నెలలోనా ఏంటైనా నా పేరు పూజారి.
గ్రామ పంచాయతీలో జాతర మహోత్సవం జరుగుతూ ఉంది. గ్రామ ప్రజలు గత నెల రోజుల నుంచి ప్రతిరోజు 4 ఇండ్లు ప్రతిరోజు రాత్రి పూజ కట్టడం జరుగుతుంది. ఆ పూజ కట్టడం వెంటనే మంగళారతి దేవుడికి పూజ చేసి ఆ తర్వాత భక్తి శ్రద్ధతో 41 రోజులు జరుగుతుంది. 41 రోజులు లాస్ట్ చివరి రోజున ఉచ్చాయికడం జరుగుతూ ఉంది. జరుపుకుంటున్నాము. ఇది 41 రోజులు జరుగుతుంది. ఈ పండుగ డైలీ 4 రోజులు జరుగుతున్నాయి. ఈ పూజ ఈ సందర్భంగా జరగడం వల్ల మా ఊరి ప్రజలకు ఎంతో సంతోషంగా ఉంది. సందర్భంగా ఏంటంటే కొన్ని నెల రోజుల నుంచి మా సమావేశం జరుగుతున్నది కాబట్టి ఈ కార్తీక మాసం అనేది గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నది కాబట్టి ఇప్పటి నుంచే కాదు గత 40 ఏళ్ళ నుంచి మా ఊరి చరిత్ర ఉన్నది కాబట్టి ఇట్లా చేస్తున్నాము. ఎందుకంటే ఇది కార్తీక మాసం అనేది మా ఊరికి ఒక పెద్ద పండుగ లెక్క. ఏ ఊర్లోనే కూడా జరగలేకున్నంత విధంగా మా ఊర్లో ఆదోని మండలము మంత్రికి గ్రామము మా పూర్వం నుంచి దీపావళి పండుగ నుంచి కార్తీక మాసం వరకు యాక్జామ్ 3 గంటలకు లేచి శివాలయంకి ప్రతి ఇంటి నుంచి పట్టుకోవాలా? మాంత్రిక గ్రామం కర్నూలు జిల్లా ఆదోని తాలూకు. నేను మాంత్రిక గ్రామ సర్పంచ్ మాట్లాడుతున్నాను. మాకు కార్తీక పూజలు అనేది పూర్వం నుంచి పెద్దలు పెట్టినారు కాబట్టి దీపావళి నుంచి నెల నెల పూజ చేసుకుంటాము. ఆడపిల్లలు చిన్నలు పెద్దలు చేస్తారు. ఈరోజు లాస్ట్ దినం కాబట్టి శుంకులమావి కుంభాలు మొత్తం పోయి ఆడ ముగించుకొని అందరూ తిరిగి వచ్చి ఇంకా మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.